జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పిల్లలకి తల్లి మీద నమ్మకం లేదు, తల్లిదండ్రులకి పిల్లల మీద నమ్మకం లేదు. ఏ సమాజంలో ఉన్నాం మనం? ఎందుకు తెచ్చుకున్నాం? ఒకప్పుడు విశ్వగురువుగా ఉంది భారతదేశం అంటే అర్థం ఏమిటి? పచ్చని చెట్లు శాంతిమయ వాయువులను ప్రసరించుచుండ. నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలు ఎలా ఉండేవి? ఎక్కడ తక్షశిల, ఎక్కడ నలంద, ఎక్కడో బీహార్లో ఎక్కడో అవన్నీ ఉంటే కొండల్లో, కొండ గుహల్లో ఆచార్యులు కూర్చుని గోచి మాత్రంగా ధరించిన ఆచార్యులు, అంగవస్త్రం మాత్రమే ధరించిన ఆచార్యులు, పైన కప్పుకుందుకు ఉత్తరీయం కూడా లేనటువంటి ఆచార్యులు కేవలం కమండలంలో ఉండే ఉదకాన్ని సేవించి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, కావ్యాలు, సమస్తమైనటువంటి విద్యా గ్రంథాలన్నీ చెబుతూ ఉంటే చైనా నుంచి, జపాన్ నుంచి, జర్మనీ నుంచి, అనేక రకాల దేశాల నుంచి ఓడల మీద వచ్చి కొందరు, దేశాలు మారి నడిచి వచ్చి కొందరు వేల మైళ్ళు దూరం నుంచి వచ్చి ఇక్కడ విన్నారండి. ఈ శాస్త్రాలు ఇంకెక్కడా దొరకవని, అంత అద్భుతమైన శాస్త్రాలు ఉన్న దేశం ఇది. అందుకని విశ్వగురువు అయింది. విశ్వతత్వం తెలిసిన గురువుని విశ్వగురువు అంటారు. ప్రతి ఒక్కరిని జగద్గురువు అనరండి. జగద్గురువు అంటే జగత్తత్వం తెలిసి ఉండాలి. కంచి పరమాచార్యని అడిగారు, జగద్గురువు అంటే ఎవరంటే జగత్తునంతటినీ గురువుగా భావించేవాడే జగద్గురువు అన్నాడు ఆయన. ఒక మాటలో చెప్పేశారు. జగత్తునంతటినీ ఎవరు గురువుగా భావిస్తారో వారు జగద్గురువు అని. అంటే మొత్తం జగత్తంతా గురువే. గురువు అనేదానికి అంతం లేదు. నేర్చుకోవడానికి అంతం ఉంటే కదా గురువుకి అంతం ఉండడానికి. గురువు కూడా విద్యార్థే. విద్యార్థి మళ్ళీ పాఠం చెప్పి గురువు కావచ్చు, కానీ గురువు కూడా విద్యార్థే. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాడు. కొత్తవి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. లేకుండా ఎలాగా? అంచేతనే పరమాచార్య ఏమన్నారు అంటే జగత్తు తత్వం తెలిసినవాడు అన్నాడు. ఇక్కడ జగత్తునే గురువుగా భావించేవాడు, అందుకని జగద్గురువు అన్నారు. జగత్తులో గురువు కాని పదార్థం లేదు. ప్రతి విషయం నుంచి, ప్రతి వ్యక్తి నుంచి మనం ఏదైనా నేర్చుకోవచ్చు. మన ముందు ఆడుకుంటున్న చిన్నపిల్లలను చూడండి. ఇప్పుడు నేను వస్తుంటే వాళ్ళు కేరింతలు కొడుతూ నా చెయ్యి అందుకుందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలండి? నిష్కల్మషంగా పెద్దవాళ్ళని గౌరవించి వాళ్ళని ముట్టుకోవాలని తాపత్రయపడే ఒక ఆకర్షణ ఉంది, అమాయకమైన ఆకర్షణ. దానికి మనం నమస్కారం చేయాలి. నేనైతే చెలించిపోయాను ఆ విషయానికి. ఇన్ని వేల మందిని చూసినప్పటికంటే ఆ పసిపిల్లలు 5 ఏళ్ళు 6 ఏళ్ళు కూడా వయస్సు లేని వాళ్ళు, ఏదో సినిమా హీరోనో క్రికెట్ హీరోనో వచ్చినవాడు వచ్చినట్టు ఈ బట్టతల మనిషి వస్తే అంతమంది అక్కడ నిలబడి ఆ చేయి చాపాలా? నేనేమైనా హీరోనా? నాకేం వచ్చు? 4 పద్యాలు 4 శ్లోకాలు తప్ప. పోనీ ఏమన్నా చిన్న కుర్రాన్న 67 ఏళ్ళు వయస్సే. ఏం చూసి వాళ్ళలోకి వెళ్ళిపోయింది మన సందేశం. ఆయన ఏదో 4 మంచి మాటలు చెప్తారని వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వాళ్ళు గ్రహించారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఆయన గరికపాటి వారిని చూస్తే చాలు. ఈ ప్రసంగాలన్నీ వాళ్ళకి అర్థం కావండి. చూస్తే చాలు అనుకుని ఆ వరుసలో నిలబడి వాళ్ళు చేయి చెబుతున్నారు. నాకు ఆగి అందరితోనూ చేతులు కలుపుదాం అనిపించింది. సమయం లేదు. కానీ ఆ పిల్లల నుంచి కూడా మనం నేర్చుకోవాలి. సరిగ్గా యోగ వాసిష్ఠంలో చెబుతారు అది. యుక్తియుక్తం ఉపాదేయం వచనం బాలకాదపి అన్యతృణమివత్యాద్యం అప్యుక్తం పద్మజన్మనా అన్నాడు యోగ వాసిష్ఠంలో. యుక్తియుక్తం ఉపాదేయం వచనం బాలకాదపి. యుక్తియుక్తమైన హేతుబద్ధమైన మాట చెబితే చిన్నపిల్లాడు చెప్పినా సరే నువ్వు విను, ఆక్షేపించుకో. నువ్వు అడుగు నాకు చెప్పడానికి, నా కళ్ళ ముందు పుట్టావు, గుడ్డొచ్చి పిల్లని, ఇవన్నీ అహంకారపు మాటలే. ఎవరు చెప్పినా వినవలసిందే. అది మంచి మాట కదా. ఈ వినడానికి మనకు అభ్యంతరం ఏమిటి? ఇది జగత్ అంతటినీ గురువుగా భావించడం అంటే. నేను అమెరికాలో ఉండగా ఒకసారి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం అనుకుంటాను, ఓ ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాను. దంపతులు కూర్చున్నారు, ఇంకెవరో చుట్టాలు వచ్చారు. నేను సోఫాలో కూర్చున్నాను. నాకు తుమ్ము వచ్చింది. వెంటనే హాస్యం తుమ్మేశాను. ఆ ఎదురుగా ఉన్న 4 ఏళ్ల పిల్ల వచ్చి, అంకుల్ ఇట్స్ నాట్ లైక్ దట్ అని నా దగ్గరికి వచ్చింది. అలా తుమ్మకూడదని. మరొకడైతే చాలా కోపం వచ్చేస్తుంది. వాళ్ళకి ముందు వస్తుంది తల్లిదండ్రులు, ఆయనకి చెప్తావా అని. వాళ్ళు ఏదో ఆ భారించి ఉంటాను, అమ్మాయిని చెప్పనేయండి. ఇట్స్ నాట్ లైక్ దట్ అని నా దగ్గరికి వచ్చి తుమ్మేటప్పుడు ఇలా చెయ్యి అడ్డం పెట్టుకుని తుమ్మాలని చెప్పింది. ఇలా పెట్టుకుని ఈ తుమ్ములు కిందకి వెళ్ళిపోయేలా తుమ్మాలి అని చెప్పింది. నేను ఆ అమ్మాయికి నమస్కారం పెట్టి 15 ఏళ్ళుగా అదే పద్ధతి పాటిస్తున్నాను. ఎక్కడైనా సరే ఇప్పటికీ నా గురువు అమ్మాయి. తుమ్ము వస్తే అమ్మాయి గుర్తొస్తుంది వెంటనే. అమెరికా అమ్మాయి, చిన్నపిల్ల, ఒక 5 ఏళ్ళు లోపు ఉంటాయి. వాళ్ళు స్కూల్లో చెప్పారు, గుర్తుంది.
నాకు చెప్పింది. నేనేదో పెద్దవాడిని, వాళ్ళ ఇంటికి అతిథిగా వచ్చానని, నాతోటి చిన్నపిల్లలు మాట్లాడడం, మరి ఇవన్నీ అమ్మాయికి ఏం తెలియదు. ముగ్ధ మనోహరత్వం అది. అంకులు పొరపాటు చేస్తున్నారు, మనకు తెలుసు, చెబుదాం. మనం అలా కాదండి. అన్నం తింటున్నా సరే తుమ్ము వస్తే, దగ్గు వస్తే భయంకరంగా తుమ్మేస్తాం. పక్క వాళ్ళ విస్తట్లో పడితే ఒక తుమ్ము తుమ్మిన వెంటనే దాని తుంపర్లు 3 మైళ్ళు వ్యాపిస్తాయండి. పర్యావరణం ఎంత పాడే 3 మైళ్ళు వ్యాపిస్తాయి అక్కడి నుంచి. దగ్గు అంతే, రోగాలన్నీ అలాగే వస్తాయి. అందుకే మన ప్రాచీన సంప్రదాయంలో గమనించండి, ఇప్పటికీ పెద్దవాళ్ళతో మాట్లాడుతుంటే చెయ్యలా అడ్డం పెట్టుకుంటారు. మాట్లాడేవాళ్ళు పక్క నుండి స్వామీజీలు, సన్యాసులు, మహానుభావులతో మాట్లాడుతుంటే శిష్యులు పక్క ఇలా అడ్డం పెట్టుకుంటారు. అడ్డం పెట్టుకుని మాట్లాడతారు. ఎందుకంటే ఏమో తుంపర్లు వారి మీద పడతాయి. తప్పు పెద్దవాళ్ళు. ఇది మనకు ఉంది, మన ఆచారమే. కానీ అమెరికాలో ఉంటున్న అమ్మాయి చేత చెప్పించుకోవాల్సి వచ్చింది. ఇదే విశ్వగురుత్వం మారిపోవడం అంటే. మన ప్రాచీన ఆచార సంప్రదాయాల్లో ఉండే గొప్పతనాన్ని మనం వదిలేసాం. వేషం మారింది, భాష మారింది, సర్వము మారాయి.